అగో తాత నువ్వు కూడా వచ్చినావా తల్లి? అవునే, ఇంత ఎండలో ఈ పిల్లని ఏం పనికి తీసుకొచ్చినావు? ఆమె ఊకుంటుందయ్యా. అద్దంటే అస్సలు ఇంటలేదు ఎండ కొడుతుంది అమ్మ. అద్దంటే నేను తాత పోతా అంటుంది. ఇప్పుడు నిమ్మలమైంది 4-5 ఎట్లా కూసుండుకుంటా వచ్చింది. సరే దాం. కూర్చో బిడ్డ. తిన్నదానే? తిండే. అదే ఇన్న తింటది నీతో పాటుగా టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చిన. గింత ఎండలో ఏం పని తీసుకొచ్చినావు? ఇంటికన్నా ఉంటే వాళ్ళ మామయ్యతో ఆడుకుంటుండు కదా. వాళ్ళ మామయ్య ఎక్కడున్నాడు? వాళ్ళ మామయ్య అత్తగారింటికి పోయిండు మన కోడలు తీసుకురాను. అవునా? నేను ఆడికి పో అంటే అబ్బో నేను పోను మామయ్య తోటి, నీతోటి అత్త తాత దగ్గరికి అంటుంది. అవునారా బంగారు తల్లి? మీ మమ్మల్ని మీ డాడీ ఫోన్ చేసి కాదురా, స్కూల్ స్టార్ట్ అయితేనే మామయ్య నా బిడ్డని తీసుకొని రా అని అల్లుడు ఫోన్ చేసిండు. పూజ మాట్లాడింది. మంచిగా ఉన్నారట మరి? మంచిగానే ఉందట. మరి వాళ్ళని రమ్మంటే అయిపో కదా, 2 రోజులు ఉండి తీసుకొని పోదురు. నేను కూడా అదే అన్న, రాన్లీ బిడ్డ స్కూల్ స్టార్ట్ అయితే ఇక మళ్ళీ నీకు వీలు కాదు నాకు వీలు కాదు బిడ్డ, రాన్లీ 2 రోజులు ఉండిపోదురు అంటే, ఏమో డాడీ మాకు పని తీరతలేదే నువ్వే తీసుకురా అని ఆమె అన్నది. చూద్దాం అనుకున్నా. అట్లే చిన్న ఆమె గుడి చేసిన, బిడ్డ రారాదులు బిడ్డ 2 రోజులు ఉండిపోదురు, అక్క అత్తంది అక్క బిడ్డ ఉన్నది ఏంటి అని అంటే, ఏడ డాడీ మాకు ఫంక్షన్ ఉన్నది డాడీ మాకు వీలు కాదని ఆమె అన్నది. ఏం చేయాలి ఇక, వాళ్ళకి వీలైనప్పుడు అత్తరు తీరాదు. ఇక ఇప్పుడు రాకపోతే ఎప్పుడు వస్తారు? మళ్ళీ నువ్వు కలువు వాళ్ళకు. చూద్దాం. నువ్వు కూడా తినరాదమ్మా? తినబెట్టు. పోతావా? స్కూల్ స్టార్ట్ అయితేనేట మమ్మీ డాడీ రమ్మంటాళ్ళు. మండే నుంచే పోతా. బంగారు తల్లి. సరే ఇప్పుడే పోతుంది అప్పటి వరకు. నువ్వు కూడా తినబిడ్డ. మంచిగా చదువుకోవాలి. విన్నావా? నువ్వు తినబిడ్డ. చాక్లెట్లు కొనియకంటే కొనిత్తివి. దగ్గు చూడు అస్సలు తక్కువ అవుతలేదు. మళ్ళీ సిరపులు పోసినా తాగుతలేదు అస్సలకే. వాళ్ళ అమ్మ ఏమంటది? ఏమోనే కోప్పడుతుంది కానీ మనమరాలు అడిగినాక కొనియ బుద్ధి కాకుంటుందా అని. ఏం కొనిచ్చుడు? తినేటి కొనియాలి కానీ పడని కొనిస్తావు నువ్వు చెప్తినవు అసలుకే. వాళ్ళ మామయ్య తోటి పోతే వాడు ఐస్ క్రీమ్ అని వాడు కొనిస్తాడు, ఈడైతే నేను చాక్లెట్లు. ఇంకోసారి తాత కొనిస్తే తీసుకోవద్దావు సరేనా? చాక్లెట్లు తినద్దు బిడ్డ, మళ్ళీ మీ మమ్మచ్చి కోపడుతుంది. మీ డాడీ అయితే అసలు ఊకోడిగా అడిగి పోయిందంటే ఏదో నోటి అవుతుంది, మీ ఇంటికి తోలనే అంటాడు మీ డాడీ. సరేనా? మమ్మీ డాడీ ఇద్దరిని రమ్మన్నా, వాళ్ళకి వీలు కాదట, మరి నన్నే రమ్మంటారు. ఇవాళ పోదామా? ఇప్పుడు ఎందుకు ఆమె మండే పోతారంటుంది కదా. అరే మండే పోతే మండే రోజు స్కూల్కి అందేటట్టు పోద్దా అని? మండే నేను స్కూల్కి పోవాలనే, నేను స్కూల్కి పోవాలనే అంటే సండే రోజే దించి రావాలి. సరే మనం పోయి దించేద్దాం అంత. ఓకేనా? పోవాలి స్కూల్కి మంచిగా రెగ్యులర్. చెప్పురా, తలకాయ ఊపుతానా పోతావా పోవా? పూనొస్తుంది. అగ్గో మీ డాడీ ఫోన్ చేస్తాడు. హలో. హలో మామయ్య. అయ్యా చెప్పయ్యా, ఏం పనులు చేస్తారు? ఏముంటది మామ, ఏం లేదు. అదే చిట్టి తల్లికి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, తీసుకొద్దామని అంటే బయలుదేరుతాను. అయ్యా నేను సండే రోజు తీసుకొస్తాలే బిడ్డ, నేనన్నా అనంతన్నా తీసుకొస్తాను తీరాదు, నువ్వు వచ్చేది ఎందుకు? ఈమె కూడా మండే నుంచి పోతాడా స్కూల్కు, నేను మండే నుంచి పోతా తాత అని ఏడుతుంది. ఆమె గట్లనే ఏడుతుంది కానీ నేను అటు మొక్కన కొంచెం పని ఉన్నది, మరి అటు వచ్చి అటు తీసుకొద్దామని. ఇక మాట్లాడు మరి మీ బిడ్డ. సరే సరే నాన్న, మరి మాట్లాడు మీ బిడ్డతోటి, మీ డాడీతోటి తీసుకో మాట్లాడు. హలో ఏడున్నావురా? బాయ్ కాడ, నువ్వేడున్నావు? నేను ఇంటికాడ ఉన్నా కానీ నువ్వు బాయ్ కాడ ఎందుకు పోయినావు బిడ్డ? ఇంటికాడ ఎవ్వలేరని వచ్చిన. అదే గాని నాకు అటు వర్క్ ఉన్నది, ఆ వర్క్ చూసుకొని నేను అటు వస్తా తాతోళ్ళ ఇంటికి. నువ్వు రెడీ అయి ఉండు, అమ్మమ్మని రెడీ చేసి ఉంచమను. ప్లీజ్ డాడీ, నేను రాను డాడీ, తాత దించుతాడంట. అది కాదు బిడ్డ, స్కూల్ స్టార్ట్ అయితానే మళ్ళీ నువ్వు అటే ఉంటే ఎట్లా? స్కూల్ పోదు అప్పటి వరకు. తాత దించుతాడంట, నేను రాను. అందుకే నేను ఇంకోసారి అమ్మమ్మ ఇంటికి పంపిన. విను బిడ్డ, ఎందుకు బిడ్డ ఇట్లా చేస్తావు నువ్వు? మళ్ళీ తాతకు కూడా స్కూల్ స్టార్ట్ అవుతుంది. తాత స్కూల్ చెప్పడానికి పోవద్దా? ఇటు అయ్యా ఇక గట్నే మారం చేస్తాను కానీ నేను తీస్తే తీ బిడ్డ.
ఇక మీరు గిట్లనే గౌరవం ఇది అది విన్నది స్కూల్ పోతా అంటది ఈడ. ఇక సరే తీయవే, ఇక ఆమెనేమేమి ఏడిపిస్తావు, ఏడోపు తీయ ఇంకేంది నిలబెట్టు. తాతని స్విమ్మింగ్ చేస్తా. అబ్బో స్విమ్మింగ్ వద్దు బిడ్డ, రేపు మామయ్య తోటి వచ్చినాక స్విమ్మింగ్ చేస్తూ ఇక లద్దుతీ. ఇక మళ్ళీ నాకు అలా దిగితే నాకు ఈత రాదు బిడ్డ. మరి నీళ్ళు పట్టలేదు అందులో? అలా పట్టలే ఇంకా. అవునా? ఇక మీ ఇద్దరు పోళ్ళు ఇంటికి, నేను ఆ ములకాలకు అన్న వాళ్ళను ఆ నార్మడాలకి చెత్త పోలి. సరే పోదాం అమ్మ. ఆహా నేను రాను, నేను తాతతో తరపేవో. అద్దు, నువ్వు ఇవరకే మీ మమ్మీని మీ డాడీ గోపడతారు, బాయ్ గడికి ఎందుకు వినవు? అద్దు పామ్మ, పోదాం పా. నేను రాను. ఏ అద్దు పామ్మ, అద్దు. రెండు పోకూడతాను పో. వద్దు రారా. దోసకాయలు తెంపుకొని అత్తపో. దోసకాయలు లేవయ్యా? తెత్తపో. ఒక్క మాటకు అస్సలు వినది. తాత బాయ్. బాయ్. ఏ బాబు, సార్ ఇక్కడ శంకర్ ఇల్లు ఎక్కడ? ఏ శంకర్ సార్? కట్కూరి శంకర్. మీ కొడుకు పేరు అరవింద్. ఇట్లా స్ట్రేట్ పోయి ఫస్ట్ లెఫ్ట్ సార్. అరే స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకోవాలి, ఎవరైనా దుమ్ముతే తుమ్ముడు ఎక్కడిదే? ఎన్నిసార్లు చెప్పినా గంతే. వెనకటి మంచివా తుమ్ముతురావు. సరేగా నువ్వు ఇట్లా వస్తావా ఎక్కడికి వచ్చేది? ఫంక్షన్కి. ఫంక్షన్ కా? మీ అమ్మోళ్ళు అత్త అన్నారు కదా. అరే అమ్మ వస్తుందని నువ్వు వస్తుందమ్మా, ఏందా ఇద్దరు మంచుకున్నారు. ఆమె రెడీ అయితే అన్నాకే నేను సపరేట్ కూకున్నా. అరే అమ్మ ఇంకా రెడీగా, నువ్వు రెడీగా పోదాం. అద్దు నేను రాను, మీ మళ్ళీ మీ చెల్లె మీ అమ్మ ఏమని అనుకుంటారు. నీకన్నా తిక్కానే, ఎప్పుడు వాళ్ళదనే ఉంటావు. అత్తమ్మ వాళ్ళు మరీ మరీ చెప్పారు హారికని తీసుకొని రమ్మని. ఇప్పుడు నువ్వు రాకుండా ఎట్లా చెప్పు? నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు ఓర్రి. నీకు తలకతికి బాగున్నది కానీ అన్నిటికీ ఇబ్బంది అయితే ఎట్లా? సరేదా. పురుగులు ఉంటాయి బిడ్డ, అలా చూసుకుంటా కోసి. ఏంది ఫంక్షన్ పోతున్నట్టు కొడుకు గొడవలు? ఏమో వాడు స్నానం చేసుకున్నాడు, మరి పోతానులో పోతలేరు తెలియదు. ఎట్లంటే ఎట్లనే వాళ్ళు పోక మనం పోక మాట పోదాం. ఫంక్షన్ పోకపోతే వాళ్ళు మన ఇంటికి ఫంక్షన్కి వచ్చిపోయే, మనం పోకుండా ఎట్లుంటది? మనం ఏం పోడుతి, ఎక్కడికి పోయినా ఏదో ఒక మాట అంటాను. అందరు అడుగుతాను ఏంది మీ బిడ్డ పరిస్థితి ఏందని, తలో మాట అంటాను. ఎవరికైనా సమాధానం చెప్తావు చెప్పు? ఇక పోయి బాధపడే కంటే సప్పుడే కూకునేది నయం కదా. వాడు పోతే ఓనీ లేకుంటే లేదు. ఈ అయితే రాదే, అన్నులకు అందరికి మనం ఆవేశపడతామా తొందరపడతామా? వాళ్ళు మంచితనంతో ఆడేటోళ్ళు ఉంటారు, కొందరు కావాలని ఆడేటోళ్ళు ఉంటారు. కాదయ్యా పొయ్యి ఏడ్చుకుంటే అతుడు అవుతుంది. మనం పొయ్యి ఏమి లాభం చెప్పు? ఏదన్నా మాట అంటేనేమో నాకు మంచిగా అనిపించలేదు. అయినా మనం పోతే మళ్ళీ పొల్లొకటి ఉంటుంది ఇంటికాడ. ఏమత్తి వాడున్న బుజ్జి వేయరాని. సరే మరి వాడనే పోతాడా? చెప్పరాదు పిలిచి మరి వానకన్నా. అరవిందు బిడ్డ, ఏమైందిరా తయారైనా పోతాను ఫంక్షన్ కు? అది రానంటే మీరు ఊరి బాకు. ఎందుకురా? ఏమో రానంటే మీరే ఊరు. అమ్మ రానంటే నువ్వు పోనంటే మరి ఫంక్షన్ పోతే ఎట్లా బిడ్డ? సరే అది రానంటే ఒక్కనే పోతుంది, అందరికి బరువు. సరే ఒక్కరైతే ఒక్కరే పోయిరా, మాటలు దక్కుతుంది. కానీ కట్నానికి పైసలు ఇయ్యరాదు. శంకర్ కట్కోటి శంకర్ అంటే మీరేనా? నేనే సార్. అరవింద్ నేను మా కొడుకు. మీ మీద పిటిషన్ వచ్చింది. ఎవరు ఇచ్చారు? శారదా. శారదా మా బిడ్డోళ్ళు అత్త. మా వాళ్ళు ఏం చేసారు? వాళ్ళ కొడుకు చనిపోయినట్టు కదా, మీ మీద పిటిషన్ ఇచ్చింది. సార్ మిమ్మల్ని తీసుకొని రమ్మంటాడు. మాకేం సంబంధం సార్? ఆయన ఎప్పుడో చనిపోయా. ఇదంతా కాదు, ఏదంటే సార్ దగ్గర మాట్లాడుకోండి. సార్ కొంచెం పని ఉన్నది సార్, నేను వేరే కాడ పోయేది ఉన్నది. లేదండి, సార్తో మాట్లాడుకోండి మీరు. సరే సార్ వస్తాం పని. రండి. ఎటు పోతే చీకపడ్డ పూట రండి సార్ రమ్మన్నప్పుడు పోవద్దా?
ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నిమ్మలమైందా నీకు? నేనేమన్నా వదినే? ఏమన్నావా? నువ్వన్నా నీ ఇంటికాడ చక్కగా సంసారం చేస్తే ఇప్పుడు ఇదంతా లొల్లుండునా? నా మౌడు పోలీస్ జీవెక్కునా? అగో ఏం దానికి గట్ల మాట్లాడుతానేమైంది? దాన్ని ఏమంటున్నావు? దానికి ఆచారం మంచిగా లేదు. ఏం మంచిగా లేదు? మొగుడు అంటాడు కొట్టాడు తిట్టాడా? నీ కొడుకులను కొడతలేడు తిడతలేడా? లొల్లుడు అయితే లేవా? ఎప్పుడు చూసినా లొల్లులు పంచాయతీలు పెట్టుకున్నాడు, అవ్వగారింటికి వచ్చాడు, 6 నెలల పొడితే ఇటే ఉండు. ఆయన మనుషులు కదా అయ్యా. ఏం మనసు తిరుగుతుంది? ఆయన మంచి పనులు చేసిండా? ఆయన ఎంత ఇబ్బంది పెట్టిండు నా బిడ్డను. నీ కొడుకు నన్ను ఏమంటలేడు అత్తమ్మ? కొడతలేడు తిడతలేడు ఏమంటలేడా? నేను అన్ని సర్దుకొని ఉంటలేనా? నా కొడుకు అంత పాటి ఆయన ఉన్నాను రోజులు వెళ్ళే పెట్టి దాన్ని పోరే పెట్టి రోజు కొట్టే నువ్వు చూడనే చూతివి, మళ్ళీ అట్లా మాట్లాడతానేమైంది హారిక? మంచి ఘనకార్యం చేసిందని. నేనేమన్నా వదినే? నీకేం తెలుసు నేను అక్కడ వాడే బాధలకి ఇట్లా? నువ్వు చూసినావా వచ్చి ఎంత కొట్టేది ఎంత తిట్టేది? ఓ ఎవరికి లేవు ఇక బాధలు ప్రపంచంలో, నీకే ఉన్నాయి. ఎవరింట్లో గొడవలు అయితే లేవు, ఎవరికి సంసారం చేసుకుంటలేరా? అగో అదేం చేసిందే దాన్ని అంటాను, దాని ముఖం పట్టుకో అనబడితే ఇవన్నీ. నా కొడుకు నేను తీసుకొచ్చుకుంటుంది, ఏదైనా తిప్పలవాడు అయ్యే కాళ్ళని బయటకు తీసుకొచ్చుకుంటా నా కొడుకు నా భర్తను. నువ్వెందుకు పడతావు కాళ్ళు మరి? నువ్వెందుకు? నీకేం అవసరం? పట్టవసరం ఏముంది? పనికి అన్నందుకే సచ్చిటోడు మంచిగానే వచ్చిండు. సచిన తల్లి మా మీద కేసు పెట్టింది, నీకేం ఏర్పడుతుంది? నువ్వు మంచిగానే ఉంటావు ఇంట్లో, మా పరువు పోతుంది బయట. నువ్వు ఏమట్టి ఇంట్లో ఉండు, ఈ పోలీసులు వచ్చుడు ఏంది కథ? ఏంది హారిక ఏం మాట్లాడతాను? ఆడకట్టలు చూస్తే ఏంది ఏమైతే అని దొంగతనం చేయరోళ్ళు లేరు, లంగతనం చేయరోళ్ళు లేరా? అయినా నా రాతనే మంచిగా లేదు కానీ ఎవరినైనా ఏమత్తది? గీంట్లో పడ్డా నేను. గట్ల మాట్లాడతానేమైంది హారిక? నువ్వు అట్లా మాట్లాడకు. దానికి ఆచారం మంచిగా లేదు, దానికి ఆచారం మంచిగా దాన్ని చంపుదాం ఇప్పుడు మరి. ఆయన వచ్చాడు దాన్ని తాగమంటావా? బిడ్డ ఇంటికి వస్తే బిడ్డ పో బిడ్డ అలా నచ్చ చెప్పుకోవాలా, బుదిరికిచ్చుకోవాలా, సంసారం మంచిగా వేసుకోవాలని చెప్పాలా. ఏ లేదు ఆయన అత్తడు అని వచ్చినప్పుడే పోదు, ఈయన్నే ఉండు, 6 నెలల పొడుగు ఈయన్నే ఉండు అని మంచిగా బుదిరికిచ్చుకుంటూ ఈయన్నే ఉంచినావు. అంటే ఆయన ఇంకో దాంతో మాట్లాడినా నా బిడ్డని అక్కడనే సంసారం చేయమంటున్నా? మార్చుకోవాలి మొగుడు అన్నప్పుడు మార్చుకోవాలి, అల్లుడిని మనం బుదిరికిచ్చుకోవాలి. సరతి అవ్వ నీకు తెలిసినంత మాది వెళ్తుందా కానీ దాన్ని ఏమనకి ఇప్పుడు జరా. నేనేమన్నా అంటే మీరు ఊకుంటట్టున్నారా? నీ బిడ్డను నిన్ను ఇది ఇట్లా మాట్లాడబట్టే ఇట్లా చేసామే. నువ్వు దాని మాటలు పట్టుకోకు బిడ్డ. గాచారం పడబడి మా ఇంటికే అయింది గాచారం. నువ్వు వేడువకు బిడ్డ, దాని మాటలు పట్టుకోక ఆగే. నేను చెప్తా నాకు వదలకు సమాధానం చెప్తా కానీ నువ్వు వేడువక. నేనేం పాపం చేసినమ్మా? అయితే దేవుడు సల్లగా ఉండే, నీ రాతకి ఇట్లా రాజకి ఇప్పుడే. సార్ ఎప్పుడు వస్తారు సార్? 5 నిమిషాలు వస్తాం సార్. మేము వచ్చి 2 గంటలు అయితే ఇంకా సార్. వెళ్ళమంటారు సార్, ఎందుకు వస్తారు? బాబు స్టేషన్ ఏది? సురేష్ ఏమవుతాడు? మా అల్లుడు సార్. ఏ పని చేస్తాడు ఆయన? గదే సార్ వచ్చిన తిప్పల ఒక్క కాడు నికరంగా ఉన్నాడు, ఏ పని చక్కగా చేయడు సార్. ఆ కంపెనీ అంటాడు, ఈ కంపెనీ అంటాడు, అక్కడ 4 రోజులు ఇక్కడ 4 రోజులు ఆ గొడవలు చేయబట్టే సార్ నా బిడ్డను మొత్తం కొట్టి చంపేది. చక్కగా పని చేస్తలేవు అంటే అన్నందుకే కొట్టే సార్ నా బిడ్డను. ఎందుకే జీవితాలు ఆగం చేసుకుంటూ సూసైడ్ చేసుకోండి? ఇటు మీరు ఆగం, అటు పిల్లల ఆగం, భార్య ఆగం. వేయిండు మంచిగానే వేయిండు, మీరు బాధపడతాను. ఇప్పుడు వాళ్ళ అమ్మ పరిస్థితి ఏం కావాలి? 3 రోజుల బట్టి వాళ్ళ అమ్మ తిరుగుతుంది, వాళ్ళ అమ్మ మీ మీద కేసు వేసింది. రౌండ్స్ వేయచ్చులానే? అదేమైంది? శంకరయ్యని తీసుకొచ్చిలా? అదే పొద్దున నిమ్మలం లేదు, ఫోన్ లేదా ఫోన్లు కలిగిపోతుంది. ఆ సంగతి ఏందో కథ చూద్దాం, తీసుకురాపో. సార్ రమ్మంటారా? శంకరయ్య నేనే సార్. అరవిందు మా కొడుకు. ఏమరా మరి పంచాయతీ చంపుతారా మనుషులను? ఎవరైనా చంపినా సార్ మేము? శారదమ్మ ఆయన కొడుకు చచ్చిపోయినాడా, పిటిషన్ ఇచ్చిపోయింది. ఎవరు చంపినా అంటే ఏమరా? మేమేం చంపినా సార్? అగో అట్లా మాట్లాడతాను నేను సార్. నా అల్లుడు నేను చంపుకుంటున్నా సార్. మొన్న పంచాయతీ జరిగింది కదా,
జరిగింది సార్. మా అల్లు చచ్చిపోయి 2 నెలలు అవుతుంది. పంచాయతీ అయినాక లొల్లైందట, నువ్వు చంపిల్లానంట, నువ్వు చంపిల్లు కదా మీరు రాత్రి 2 కొడతానట కదా నువ్వు బాగానే. సార్ సంపడెక్కడ సార్ అసలు ఏం జరిగిందంటే శంకరేనా వాళ్ళు ఇప్పటికి 4 రోజులే తిరగబట్టి అమ్మాయిని పంపించవే, వాడు ఆదుకుంటానంటాడు మంచిగా. 4 సార్లు నేను ఎవరు తిరగమంటాడు? పెళ్లి చేసి పంపించిన నా బిడ్డ నా ఇంటి కాడ ఉంచుకోవడానిక? ఆయనతో సంసారం చేసినాక నేను పంపించింది. 4 సార్లు కొట్టి పంపించేది అయినా అసలు నేను పెళ్లి చేసి పంపించినట్టున్నదా, నా బిడ్డ నా ఇంటి కాడ ఉంచుకున్నట్టున్నదా? నాకే అర్థమైతే లేదు. సురేష్ కాదు ఇప్పుడు తీసుకుపోవడానికి కదా వచ్చింది. అరే తీసుకుపోవడానికంటే అయిపోయినట్టేనా? భార్యతో ఎట్లా మెదలాలి, భార్యను ఎట్లా చూసుకోవాలి, పని ఎట్లా చేయాలి, 10 రూపాయలు ఎట్లా సంపాదించాలి, సంసారం అంటే ఏంటిది, ఇల్లు అంటే ఏంటిది, ఇంకెప్పుడు తెలుసుకుంటామన్నా పోయా. శంకరానే కాగే బుజ్జి ఏదైనా ఉంటే నువ్వు ఎప్పుడు ఇప్పటికి 4 సార్లు వచ్చిండు పోయిండు. ఏదైనా ఉంటే సమస్య నీదిరా, నీ జీవితం బిడ్డ, ఏదన్నా క్లియర్ చేసుకొని పోవాలనే మా ఆలోచన. చెప్పు. అన్న పెళ్ళైనప్పటి నుంచి ఇక గివ్వే లొల్లీలు, కొట్టుడు తిట్టుడు తాగుడు, ఏ టైం కంటే ఆ టైంకి ఇంటికి వచ్చుడు. ఎన్ని చెప్పుకున్నా తక్కువే తెలుసా. ఇప్పుడు బంగారం అని పెట్టిలు మా వాళ్ళు, ఆ బంగారం అమ్ముకున్నాడో కుదబెట్టుకున్నాడో ఎవ్వరికి తెలియదు. నన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా అంటే చూసుకుంటలేడు. ఎట్లని భరించాలో నాకే అర్థమైతలేదు. అందుకే గింతగానం ఎంత చెప్పినా ఇంటలేడు, ఎంత బుజ్జగించినా అయినాడు. మా అబ్బాయికి ఇంతవరకు నేను గిట్లా గట్లా 1, 2 అని ఏది చెప్తలేను. ఇంకా ఫోన్లో మెసేజ్ల గురించి కూడా చెప్పుకునేటట్టున్నాయి ఆ ముచ్చట్లన్నీ. సురేష్ అమ్మాయి గట్ట చెప్తోంది స్టార్టింగ్ లేట మరి స్టార్టింగ్ నాటి ఫోన్ రింగ్ అయితే పాపం వచ్చి అనుమానం ఎవరు ఏం తొంగి చూసుడే నాకు అర్థం కాదు. కానీ ఫోన్ మాట్లాడితే పాపమే, ఫోన్ ముట్టుకుంటే పాపమే. నాగేంద్ర చూసుడు భార్య కాకపోతే ఎవరు చూస్తారు మరి? ఏం మాట్లాడి చూస్తానవా? ఎవరి సంవత్సరం లొల్లులు అయితే లేవా? నాదే కనబడుతుందా? ఏంటిది అన్నట్టు నువ్వు చేసిన లొల్లి, నువ్వు చేసిన పెంట ఏంటిది? నా బిడ్డ ఉండగా నువ్వు ఇంకోటితో ఫోన్లో చాటింగ్ చేస్తావా? నా బిడ్డ దొరకబడితే మరి దాన్నే నీ ఇష్టం వచ్చినట్టు కొడతావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏడు దొరకబట్టింది ఏమున్నది అంత బాగా ఎగిరి మాట్లాడుతావు నువ్వు. ఎగిరి అని మాట్లాడకు, మాట్లాడు. నువ్వు అర్థమైందా? నువ్వు అసలే మాట్లాడక. ఏంటి అసలే మాట్లాడక? నువ్వు ఎందుకు కొడతావు చెప్పు? ఎందుకు కొడతావు? బరాబర్ కొడతావు. ఎందుకు కొడతావు? అంటే నీకు ఇంట్లో లొల్లు అయితే లేవా? నువ్వు ఎప్పుడు నీ పిల్లని కొట్టలే? నా పిల్ల కొట్టలే ఎప్పుడు? చూస్తాను అక్క మాట బాగా మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? అసలు తెలివి ఉన్నదా? వానికి తెలివి పెళ్ళనంటావా? అట్లా మాట్లాడతారా? ఈడ వీళ్ళందరూ లేరా? పెద్ద మనుషులు చెప్పారా? మమ్మల్ని ఇట్లా గింత అభిమానంగా మాట్లాడతాను ఎందుకు? మీ ఊరికి వచ్చిందా? నేను పిల్లగాని తీసుకో, పిల్లని దోల బాధ్యత మీది. గాని ఎన్నిసార్లు రప్పించుకుంటారు మమ్మల్ని? అగో మా ఊరికి ఎవరు రమ్మంటాను కానీ పని లేక అత్తన్నావు, నీ కొడుకు కోసం అత్తన్నావు, మా కోసం కాదు నువ్వు వచ్చేది. నా బిడ్డను ఎందుకు కొడతాను? నీ కొడుకు తాగొచ్చి నా బిడ్డనేమో నటిగా దోరిలే, 10 లక్షల కట్నం ఇచ్చిన, 10 బంగారం పెట్టినా, దాని మీద బ్యాడెస్ బంగారం లేదు. ఇప్పుడు ఉన్నదంతా అమ్ముకున్నాడు. బంగారం మీద అంటే పుస్తలు తాడేది బిడ్డ అంటే పెరిగిపోయింది అన్నది అన్నది. మేమేం చెప్పుకుంటాం ఇవన్నీ? మేము చెప్పుకుంటాం నా బిడ్డను తలపెట్టి కొడతాను, నీ కొడుకు తాగొచ్చి నువ్వు ఇళ్ళ పన్న పోతావట. ఇళ్ళ పన్న పోవడం అంత అవసరమా? నా బిడ్డ బిడ్డ నీకుంటే నువ్వు అట్లా పోదువా? నా బిడ్డను నా కళ్ళ కూడా కొడతా నేను ఊరుకుంటానా? నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు? తల్లి అన్నదాన్ని నువ్వు చెప్పుకోవా? మాకన్నా నోరు పోయింది అక్క మిమ్మల్ని అనడానికి. మేమన్నా కావాలని పిలిపించుకుంటాను మిమ్మల్ని ఇక్కడికి. వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇంట్లో ఎన్నో మాట్లాడుకుంటారు, ఎన్నో ఉంటాయి వాళ్ళకు. వాళ్ళ సందులకు నేను పోయి మాట్లాడతానా? మంచిగా మాట్లాడుకుంటారు కదా అని అనుకుంటాను. ఏం లొల్లి వట్టిగా చిన్నగా మాట్లాడుకుంటారు. అంటే నువ్వు గట్లే చేయక్క, వాళ్ళు చిన్నగా మాట్లాడుకుని వినాలి పంట పో. రేపు నా బిడ్డ వచ్చిన తర్వాత అన్న నీ బిడ్డ జారి పడ్డదే, తలకే వలిగింది అని ఫోన్ చేసి చెప్పు. నా బిడ్డ శవాన్ని తీసుకొచ్చుకుంటా. నా కడిపే కదా కాలేదు, నీకేమైతుంది, నీ కొడుకు ఏమైతుంది? నువ్వు మళ్ళీ కొత్త మాట్లాడక అధ్వానం గిద్వానం అని. లేకపోతే నువ్వు ఏం మాట్లాడతాను? బిడ్డ నీ బడ్డ చంపినట్టు చేస్తాను నువ్వు అంటే చెప్పు. అరే నువ్వు మాట్లాడక, ఏంటి మాట్లాడక? అప్పటి నుంచి మాట్లాడగలనా? నువ్వు అసలే మాట్లాడకు. ఈ పలు ఇది 4గోసారి నువ్వు వచ్చుడు. ఎన్ని పంచాయతీలు చేస్తారు, ఎన్ని చేస్తారు చెప్పు. అడుగు బాబాయ్ చూస్తాను. ఏంది వాడిని ఒక్కని చూసాం బాగురికి ఎత్తాను ఏంది? ఏంటి ఒక్కని చూసా లేరా? కలిగం లేరా? మొత్తమే ఊరంతా కొట్టు వేయనట్టు చేస్తాను. మేము మంచిగా తీసుకురాపోయారు. ఎందుకు? అరే ఒక్కలు ఎందుకు వస్తాం? మేము వచ్చకాడికి మేము వచ్చినాం, మేము మాట్లాడిపోతాం. మాకు పిల్ల కావాలని వచ్చినాం. మేము మొత్తమే వద్దాని అనుకోలే. మీతోటి లొల్లి పెట్టుకొని మేము పిల్ల కావాలని వచ్చినాం. ఉంచుకుంటా చూసినా నువ్వు కూడా పూరాత్మ పిల్ల వాళ్ళ కొవ్వు అక్క. ఏం మాట్లాడతావు నువ్వు? నా బిడ్డని నీకు పెళ్లి, నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసింది కోసం కాదు. నేను చెప్పేది నీ కొడుకు ఎందుకు కొడతాడు,
పని పాటు నీ చేయడు బంగారం కమ్ముకుంటాడు ఆ ఫోన్ లేదా చూడు ఏ ఉన్న ఫోన్లు ఎంకలాడైనా ఏ ఉన్న ఫోన్లు చూస్తాడైనా ఊకే పోరని ఫోన్లు ఊకే చూస్తుందా అంతే అరే సంవత్సరం ఎన్నో మేము ఉంటాయి. ఇస్తాను ఎన్నో మాట్లాడుకుంటాం. అరే ఊరు కాదు ఈ పవాలతో మరి కదా వాడు బావని మరేతో ఉంచుకుంటా మరి ఉంచుకో మరి ఉంచుకోపో సురేష్ ముచ్చట్లని తల్లి పట్టుకుంటాంది అరే దాని ఉత్తగానే పడతాడా? ఓ అక్క దాని ఏందన్న అట్లా మాట్లాడతాను వాళ్ళే. అక్క నలుగురు తీసుకొచ్చుకుని లొల్లి పెట్టుకుంటాను కాదు అచ్చుకొని చెప్తారు కదా ముచ్చట. ఎవడే గుర్తాడా ఇప్పుడు ఎవడే గుర్తాను ఎవడు ఏం మాట్లాడతాడు ఆగు సూర్య ఆగు ఒక్క పెట్టి కొంచెం నువ్వు చేసేసుకొని పురుషోత్తం చక్క నువ్వు మళ్ళీ మాట్లాడతాను అరే ఆగవా నువ్వు ఆగపడు చూసి మొత్తం నీది కొరికి అక్క కూర్చో మీరు కూర్చోండి. చెడ్డోళ్ళ ఏం రాదు మీకు మాటే రాదు నోట్లకెళ్ళి. శంకరన్న ఏంది ఏకంత ఆవేశం వాడిని ఆపు. ఏదైనా ఉంటే అమ్మాయిని ఉంచుకుంటారా నేనే పంపించరా వాళ్ళు 4 సార్లు తిరుగుతాను లేదని ఉంటే మాట్లాడుకోవాలి పంపించాలి. చూసినావు కదా ఇప్పుడు ఆయన చేసిన భాగవతం ఎట్లుందో మన కళ్ళ ముందు నా కొడుకు మీద చేసుకున్నాడు నా కొడుకును కొడతాడు అక్కడ అయితే నా బిడ్డను ఎంత రాసిన పని పెడతాడు నా బిడ్డను ఎంత కొడతాడు అరే సురేష్ అట్లా కొట్టవా చెప్పలేగా నేను నేను కొట్టినా వాడు నా మీదకి వచ్చిండా తొందరగా ఏడబాళ్ళు వాళ్ళు వాడు బామ్మర్ది అంటే ఎట్లుండాలి మరి కూరికేస్తారా బామ్మర్ ఎట్లుండో తెలుసు కానీ భర్త ఎట్లున్న సంగతి తెలియదు నువ్వు నోరు నేను బాగా ఉర్రగా చెప్తాను నువ్వు ఆగు వాళ్ళు మాట్లాడతారు కదా కాళ్ళ దగ్గర కలగదు అనుకుతానే లొల్లి చల్లకుండా. ఆడపిల్ల ఇంటి మీద ఉన్నందుకు వాళ్ళకి బాధ అనిపేదానే కాదు నేను తీసుకపోతానే కదా వచ్చింది వదిలిపెట్టిపోవడానికి కాదు కదా తీసుకపోతానే కదా వచ్చింది నేనైతే అచ్చడలు ఎందుకు చేసినావు నువ్వు ఇట్లా అమ్మాయి ఇంటికి వచ్చేటట్లు ఎందుకు చేసినావు అట్లా నువ్వు ఎందుకు మేలుతావు అట్లా ఏదో సురేష్ నేను నీకంటే కోపం వస్తుంది కానీ నువ్వు తీసుకుపోదామని వచ్చిన సామరస్యంగా తీసుకొని పోవాలి. ఆ పొల్లగాడు ఒక మాట అనడో లేదో లేచి మీ దగ్గర పడి కొట్టబడి ఇప్పుడు మా ముందటనే గంత కొట్టినావు అంటే మేము లేకముందు ఆ పిల్లని ఎంత కొట్టినావు ఏం కథ అనేది మాకు అర్థం అవుతలేదా? భార్యను కొడతారే ఎవరన్నా ఈ రోజులలో కొడతాలా? తీర్సు అట్లే మాట్లాడతారా? ఇక ఇవ్వదాకా వాళ్ళే వచ్చి మేము ఇల్లు మొత్తం మీద పడ్డారు మీ వీడికి వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మీరే కొట్టిరు అనబడుతుంది. వాళ్ళు ఇప్పుడు వట్టిగానే ఇప్పుడు వాళ్ళే కదా మీదకి వచ్చింది. అయితే కాదక్క ఇక్కడికి మనం ఊరికి వచ్చిన ఇద్దరికి ఫిర్యాదు ఇల్లు దాన్నే ఉండాలి. మనిషి మీదకి పోడు ఎందుకు ఇడ ఎంత బామ్మర్దైనా ఆ పిల్లగాడు మీది కురికి రావట్టే నా పోరడు ఎంత ఉన్నాడు ఆయన ఎంత ఉన్నాడు ఉరికొచ్చాడు మీది కురికొచ్చి వేయనే వేసే అక్క నువ్వు మాట్లాడి మంచిగున్నది అక్క. చూసే జనాలు అబ్బా వీళ్ళు మంచోళ్ళు అమాయకులు వీళ్ళు గండి వెండోళ్ళు వీళ్ళు రావటోళ్ళు అనే మాటని దూరం ఎత్తాడు ఎంత తెలుసు అక్క నా బిడ్డక్క నా కన్న కడుపు తోడబుట్టిన చెల్లె కాబట్టి మనకు ఆవేదన ఉన్నది. వాడేం పనిలేక మాట్లాడతలేడు. నీ కొడుకును నువ్వు ఎందుకు వెనకేసి కలుసుకుంటావు చెప్పు. నీ కొడుకును బుద్ధి చెప్పుకోవా నీ కొడుకును జ్ఞానం చెప్పుకోవా నీ కొడుకు నువ్వు మార్చుకోవా నీ కొడుకును ఇదేనా పద్ధతి? నేను ఎందుకు మార్చుకోను నేను చెప్పద్ది నేను చెప్పుకుంటలేను నా కొడుకు చెప్పుకున్నది ఇప్పుడే వచ్చి కొట్టిన కొడుతుంది ఎట్లా అందరికందరు ఎగబడి కొట్టబడుతుంది. ఏం చెప్పిన నీ కొడుకు ఏం చెప్పిన ఏం మార్చుకో చెప్పు. ఎందుకు చెప్తలేను నా కొడుకు చెప్పుకున్న తిరిగి నా కొడుకు చెప్తాను ఏ ఉన్నవాడిని ఎంబడే పడబట్టే ఎంబడి పడుతుంది ఏమున్నా ఫోన్లు చూస్తుడు ఇక కవిడితోటేనా జీవితం ఎట్లుండాలనేది తెలియదా? నీ కొడుకుని బాగా వెనకేసుకొస్తావు గానీ ఇప్పుడు చూపెట్టాలా ఫోన్లు ఉన్నాయన్ని చూపించే ఇచ్చేది పోతుందని చూపించడానికి చూడులి చాటింగ్ యూడులి ఫోన్లు ఇవన్నీ యూడులి చెప్పుకుంటూ ఇచ్చేది పోతుందని నోరు మూసుకొని ఇంట్లో ఉంటానా చూపించడానికి కూడా నాకే అంత ఎట్లనో అనిపిస్తుంది. అవే నా చాటింగ్లు చెప్పులు ఇక చెల్లెతోడు మాట్లాడినా అంటగట్టుడే అక్కతోడు మాట్లాడినా అంటగట్టుడే కిందేనా సంస్కారం అక్క చెల్లెలతో అంటగట్ట సంస్కార హీనులు కాదు అక్క ఎవరితో మాట్లాడినా అదే ముచ్చట. ఇక శంకరన్న అక్క సురేష్ ఏం పద్ధతి అనేది పొల్ల నువ్వు అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా చూసుకోవాలా నువ్వు. ఇంటికి వచ్చి 4 నెలలు అవుతాను 4 నెలలు అవుతాను 4 సార్లు పంచాలని ఇదేం పద్ధతి ఇది?
ఏంది సురేష్ మాట్లాడవేంది సురేష్? ఇంతసేపు బాగానే కొట్టుకుంది పోతుంది కదా పొలగాని మీదకి. మరి ఇది చాటింగ్ లేని ఇది చూడవా ఏం చెప్పుకుంటా చెప్పు ఇంకా నీకు వద్దా చెప్పుకుంటే దండం పెడతా నువ్వే తొందరపడతావు 10 మందిలోకి వచ్చి. నా కొడుకు అట్టిన కోపం గమని వారి కోపం వస్తుంది. నీకు ఇప్పటికైనా అయింది అయిపోయింది. నువ్వు చదువుకుంటావా చదువుకోవా? నా కొడుకు ఓ రవణ మొన్ననే ఇంటి పోయి కొట్టేస్తాను. నా కొడుకు మొన్న దండం పెడితే ఆగురా వద్దురా. ఎంతైనా మనం పిల్లనిచ్చిన వాళ్ళరా, ఎంతైనా వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళరా, తప్పు చేసినా పర్వాలేదురా, సమాధానం చెప్పి పంపిద్దాంరా, దండం పెడతారా నా కొడుకు ఆగబట్టుకున్నాను. విషయాలు చూసుకున్నాక ఎవరు తట్టుకుంటాడు? ఏమున్నాయి రాళ్ళ ఏం స్టార్టింగ్లు ఉన్నాయి, ఏం చేస్తాను అనుకుంటారో మరి. పోరనేమో చేసినట్టే ఉన్నారు కానీ ఇక అందరు కలిసి మొత్తం ఇల్లుకి ఇల్లు వాని మీద పడ్డాక వాడు ఏమన్నా చేసుకుంటే ఏం చేస్తాను. ఓ రామశంకర గిసోని సంవత్సరం బిడ్డ పడేసిన నా బిడ్డ జీవితం ఆగమైంది దేవుడు అని రాముల దేవుడు. ఇప్పుడు మీరు మీరే మాట్లాడుకోవాలి. రతన ఏం చెప్తారు అట్లా ఉన్నాక? ఏంది సురేష్ ఈ చాటింగ్ లేంది? ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాను పెట్టినావు. మరి ఆ అమ్మాయి ఇష్టమైతే ఆ అమ్మాయిని చేసుకో, ఇవన్నీ విడిచిపెట్టుకో. నీకేమన్నా అడ్డా కాదుపా. ఇంతసేపు బాగానే మాట్లాడుతుంది కదా అక్క, ఏంది మరి దానికి సమాధానం చెప్పాల్సింది మీరే కదా. కొడుకు నాకెళ్ళి పెట్టుకుంటే తెలియదా? అలా పెళ్లి కాలేదని చెప్పే ఆమెను పెళ్లి చేసుకుంటాను మిసేలు పెట్టబట్టే. మరి పెళ్లి కాలేదని కొడుకు మరి మిసేలు ఏంది? నేను నలుగుట్లో చేయలేదా మా అయ్యప్పుడు నలుగుట్లో చేయలేదా పెళ్లి? చేసిండు చదువుకపోతే ఏదైనా ఉంటది. నీకున్నది కావచ్చు అంత ఓపిక, మాకు లేదక్క. మేము మాట్లాడతాం సంసారం చేస్తే మంచిది. మీరు రాగుల్లిగా ఇంటింటి రాజులు మీరు మాట్లాడకూడదు. వాళ్ళు ఇప్పటికీ ఏమంటారు? ఇంటింటి రాజులు నా కొడుకు ఎగబెడతా అని వాళ్ళు అనమైతే నా బిడ్డ జీతం కదా. ఇప్పుడు వాళ్ళకి నిజం మాట్లాడితే ఎగబెట్టినట్టున్నది. ఏంది దీనికి ఏమో సమాధానం చెప్తావా? ఏవో సురేష్ ఏంటి తగ్గ ఒక్క చాటింగ్ పట్టుకొని బాగా మాట్లాడతారు. ఎన్నడన్నా ఇంట్లో నన్ను సంతోషంగా ఉండనిచ్చిందా? ఎన్నడన్నా మా అబ్బాయిని సంతోషంగా ఉండనిచ్చిందా? అది ఒక్కదాన్ని పట్టుకొని బాగా మాట్లాడతారు. చేసిన నాకు ఇంట్లో సంతోషంగా లేదు కాబట్టి అట్లా చేసిన సంతోషం అనిపిస్తుంది. ఎందుకు దాన్ని చేసుకుంటావా? దాంతోనే ఉంటావా ఏంది? నన్ను వదిలేస్తానవా ఏంది? చెప్పు చెప్పు అసలు ఏంది? ఏమనుకుంటాను నీ మనసులోనే మాట చెప్పు. మనిషా ఏంది? చెప్పులే మేమని సర్లే పోను. చెప్తారు చెప్తారు. తీసుకురా పోన్లే అమ్మా, తీసుకురా పోన్. మీరు రాదు 2 నిమిషాలు పిల్లని తీసుకుపోయి సంసారం చేసుకునేటువంటి ఉన్నదా? అత్తడు కొంచెం మెల్లగా మాట్లాడు. ఏమైలాగా మాట్లాడలే. మాకున్న బాధ మాకున్నది. ఒక్కనాడు వరుస లేదు. పోని పిల్లల గుర్తు ఒక్కడికి కొట్టుడే కొట్టుడు. పోనీ వాళ్ళ అబ్బాయి ఇంటికాడ కూర్చునే దూరంగా బిడ్డ సంసారం చేసుకుని బతుకురా, ఊరు నాగం చేయకురా, వాళ్ళ అబ్బాయి లాగం చేయకురా, పోరు జీవితం ఖరాబ్ చేయకురా అని ఇంట్లో చెప్పేది లేదు. అయ్యా కొడుకు చెప్పుతోనే అబ్బాయి చేస్తారు, గిట్ల కొరుతాడు, కథ పోతాడు. ఇది 10వ పంచాయతీ మనకు. మన తెలియని ముచ్చట అట్లా కాదు శంకర్, నువ్వు కూడా తొందరపడు. వాళ్ళ అబ్బాయికి ఆ జ్ఞానం ఉండి తీసుకొని వచ్చిండు. మనం కూడా బుద్ధో జ్ఞానం చెప్పి కవలాలే పిల్లను. మనం మాత్రం ఎన్ని రోజులు చూసుకుంటాం మన ఇంటి మీద చెప్పు. నా సెలనాడు తోలినట్టే ఎవరికొల్లు తోలినట్టే నేనాడు తోలకంతే. అద్దు ఎన్ని రోజులు ఉంచుకుంటాం మన ఇంటి ఉంచుకుంటా. నేను రాదుకుంటా మా సెలని ఆడబోలా కదా, ఎన్ని రోజులు ఉంచుకుంటావు అట్లా? అదుమా నా చేతితో నా సెలని తప్ప. శంకర్ అన్న ఒక్క నిమిషం, వాళ్ళు లేరు. మనకి ఏదైనా భయం ఏదైనా చెప్పి పంపిద్దామే. అరే పంచాయతీ ఇప్పుడు ఒక్కటి పంచాయతీ చేసినప్పుడు అలా సత్తా అని పోతా అంటాడు. నువ్వు ఎంతగానో ఆపుతారు చెప్పు. మనకి ఏదో ఒకటి చెప్పి ఇట్లే కుక్క బెదిరించే ఎత్తుకపోయినట్టు ఇక గిదే బెదిరింపు. ఆయన సత్తాను పోవుడు, వాళ్ళ అబ్బాయి పోయి తీసుకొచ్చు, మళ్ళీ మేము పోయి వాళ్ళతో వీళ్ళతో బతికి మళ్ళీ వాళ్ళు పట్టుకొచ్చి సంసారం మంచిగా ఉండయ్యా అన్నాడు. ఇదే పని ఎప్పటికి, ఇదే రాకట ఇదే పోకట. సత్తాను ఎప్పుడు కావాడు. సమస్య ఉడకూడదు. మరి అట్లానే శంకర్ అంట ఏం చేద్దాం ఏం మాట్లాడుతావు? ఆయన ఓనేమంటే ఆవేశంగా పడి రవణ నా బిడ్డ తలరాత ఎట్లుంటే అది నా ఇంటికాడనే ఉండే బాగుండేది కావచ్చు. ఏం ఆడబోళ్ళ కాదే, మరి ఆడబోళ్ళ కాదే, మన ఇంటికాడ ఉంచుకుంటాం.
మరి తీసుకుపోయి అక్కడ ఏమో ఒక తోలి అన్న కొడుకు అన్నట్టు భయం చెప్తామే కొద్దిగా. సరే తీయే ఇక వేయండి కదా వీళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాను ఇక మళ్ళీ అంతే. ఏం లేదన్న. గది సార్ జరిగిన సంగతి. పంచాయతీకి వచ్చిండ్రు చక్కగా మాట్లాడుకొని తీసుకొని పోతే అయిపోవు కదా. అలానే పోతే ఎగిరి వచ్చేసి నన్ను. అగో ఇరే రాజైతే చంపుతారు మీరు. సార్ నేను దండం పెడతా సార్, నేను చంపలేదు సార్, నా బిడ్డ భర్త సార్. ఆయన గిట్లే తాగి ఊకే నా బిడ్డని ఇబ్బంది పెడితే లొల్లి పెడితే మన పోలీస్ స్టేషన్లో 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన. ఆ రోజు మీరు పట్టించుకోకపోతుంది. ఇక్కడ నా సార్ అప్పుడు వేరే సార్ ఉండే, ఆ సార్ పట్టించుకోలే. అప్పుడు మీరు కొంచెం పిలిచి భయం చెప్పినా కూడా కొంచెం మారు కావచ్చు. అంటే చెప్పకపోతుంది అంటే భయం చెప్తే మారుతారే వాడి మదిలి ఉండాలి కానీ రాజుతారా. నేనేం చేయాలి సార్? ఆ గసంటోడే సచ్చిండు, నా బిడ్డ నూకే కొట్టి ఇబ్బంది పెట్టండి సార్. మీరు చంపుతావా సార్? మా అల్లు ఇప్పుడు నా బిడ్డ వచ్చి నా ఇంటికనే ఉండే, నా అల్లుని తప్పుడు నాకు లాభం అయితే ఏమవుతుంది సార్? నాకింత నష్టమే తప్ప. కథ మంచిగా చెప్తాను. నీ బిడ్డను కొట్టిండు, నీకు కోపం వచ్చింది, పని చంపినావు. అరే బాబు నువ్వు నోరు మీరా, నువ్వు ఎగిరెడి కొట్టినాడు నీదో బాగున్నది, అసలు చంపింది నువ్వు అంటాడు. సార్ మీ దండం పెట్టండి సార్, మీ అసలుకి చంపలేదని మాట్లాడితే కూడా మీరు చంపిలంటలేదు సార్. నీ చంపినారా? అక్కడ బాగుంటే నోరు అదుపులు లేదా? ఇష్టం భాషలో చెప్తాను. కంప్లైంట్ అయింది, ఇంట్రాగేషన్ జరుగుతుంది. అదంతా జరిగినాక ఎవరు చంపలేదని తెలుస్తుంది. నేను చంపలేదు అంటే నువ్వు ఏమన్నా హరిశ్చంద్రుడు ధర్మరాజు చంపలే అన్నా నమ్మడానికి. సరే అసలు వీడి సంగతి చూడాలి, వీడు బాగా ఎగిరినాడు ఆ రోజు. సరే సార్ మీ ఇష్టం, మీరు విచారణ చేసుకోండి సార్. అరే విచారణ చేస్తావా? అన్నిటికీ నువ్వేది నాకు చెప్పేది. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, ఓకేనా? కోర్టుకు ఓర్రి 24 గంటల తర్వాత కోర్టు పంపిస్తా. మీ సంగతి అక్కడ చూసుకోరు అంతే. నాకు నేను చంపినా నేను చంపలేదా ఇవన్నీ నకరాలు చేయవద్దు. ఏమో సార్ ఇక మీ ఇష్టం, కోర్టుకు పంపింది సార్. మీరు విచారణ చేయండి, మీరు విచారణ చేయండి సార్. విచారణ చేసిన ప్రకారంగా మేము దోషులం అయితే మాకు శిక్ష అయ్యింది సార్. అన్ని చేస్తాం అక్కడ చచ్చిపోయినాడు ఎవడో వేటోడు కాదు, ఆమె కొడుకు. అర్థమైందా? రావా సార్ ఇలా వీళ్ళని కస్టడీలో ఉంచుర్రి. రేపు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టు పంపిద్దాం పో. సరే సార్.